నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకి శుభవార్త. జనవరిలో పీఆర్సీపై ప్రకటన. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరీక్షణ. కీలక అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు తమ సమస్యలకు త్వరగా పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్నారు. సో ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని అయితే వెలుగు దినపత్రిక ద్వారా ప్రచురించడం జరిగిందనమాట. ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని అయితే ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలు, జీవో నెంబర్ 317 రద్దు, సిపిఎస్ రద్దు, పీఆర్సీ నివేదికలు, అలాగే రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్ వంటి అంశాలు ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్న అంశాలు. పెండింగ్ సమస్యలు వివరణ. డిఏలు. ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. డిఏలు అమల్లో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీవో నెంబర్ 317 రద్దు. జీవో నెంబర్ 317 వల్ల పలువురు ఉద్యోగులు తగిన ప్రాధాన్యత లభించలేకపోతోంది. ఈ జీవో రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఈ అంశంపై ప్రభుత్వం స్పందన లేకపోవడం ఉద్యోగులలో నిరాశ కలిగిస్తోంది. పీఆర్సీ 2023 గడువు జూలై 2023 నాటికే పూర్తయింది. ఇప్పటివరకు కొత్త పీఆర్సీ ప్రకటించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్. ప్రైవేట్ హాస్పిటల్స్కు 600 కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ఉద్యోగులు ఈ హెల్త్ స్కీమ్ కింద ఉచిత చికిత్స పొందలేకపోతున్నారు. కరోనా సమయంలో ఉద్యోగులు సొంత డబ్బులతో లక్షల్లో ఖర్చులు పెట్టి చికిత్స చేయించుకున్నారు. కానీ బిల్లుల రీయింబర్స్మెంట్ అనేది సరైన రూపంలో జరగలేదు. ప్రభుత్వం ఎక్కువగా 2 లక్షల మాత్రమే రీయింబర్స్మెంట్ చేయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 6వది ఇళ్ల నిర్మాణ సమస్యలు. పెండింగ్ డిఏలు, ఇతర ఆర్థిక సమస్యల వల్ల ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రుణాలు పొందడం కూడా కష్టంగా మారింది. ఉద్యోగ సంఘాల ఆందోళనలు. ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశారు. జిల్లాలోని ఉద్యోగులు తమ పై అధికారులపై ఒత్తిడి పెంచుతున్నందున మంత్రులు మరియు ఉన్నతాధికారులు పలుమార్లు కలిసి ఉద్యోగుల సమస్యలను చర్చించారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి. ఆర్థిక సమస్యలు. రుణమాఫీతో సుమారుగా 20,000 కోట్ల రూపాయల ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వం ఇతర సమస్యలను పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు, పెండింగ్ డిమాండ్లు అమల్లో జాప్యం చేసుకుంటోంది. క్యాడర్ స్ట్రెంత్ సమస్యలు. కొత్త జిల్లాల ఏర్పాటుకు 8 ఏళ్లు పూర్తి అయినప్పటికీ ఇంకా అవసరమైన డాక్యుమెంట్, క్యాడర్ నియామకాలు పూర్తి కాలేదు. ఇది కింది స్థాయి ఉద్యోగుల పనిపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు. పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలి. సిపిఎస్ రద్దుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. హెల్త్ స్కీమ్లో బకాయిలను తీసేసి ప్రైవేట్ హాస్పిటల్ సేవలను పునరుద్ధరించాలి. పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించి కొత్త జీతాలను ప్రకటించాలి. రిటైర్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్ల చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలి. ఇకపోతే సమస్యల పరిష్కారం కోసం పిలుపు. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు రిటైర్ ఉద్యోగులు ఇప్పుడు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. వారి డిమాండ్ల సాధనకు ఒకే వేదికపై మహాసభలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఒక జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెనుకడుగు వేసే పరిస్థితిలో లేవు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటేనే ఉద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యల పరిష్కారం రాబోయే కొత్త బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఉద్యోగ సంఘాలు అయితే అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.